హై వ్యూవర్స్, మంచు లక్ష్మి దగ్గరుండి మరి తమ్ముడు పెళ్ళి మనోజ్ పెళ్ళి చేసింది. ఎవరితో? ఈమె భూమా మౌనిక. వాస్తవానికి ఒకనొక సందర్భంలో మనోజ్కి మౌనికి పెళ్లి కాకముందే ఒకరినొకరు ఇష్టపడ్డారన్నట్టుగా, బట్ ఆ తర్వాత కులాలు వేరే అవటం కావచ్చు, ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల ఆమెకి ఒకరితో పెళ్లి జరిగింది, ఇతనికి ఒకరితో పెళ్లి జరిగింది. ఇతనికి వచ్చి ఇక్కడ లవ్ మ్యారేజ్. సో అక్కడ బ్రేకప్ డైవర్స్, ఇక్కడ బ్రేకప్ డైవర్స్. దెన్ అగైన్ ఒకరి లైఫ్లోకి ఒకరు వెళ్దాం అనుకున్నారు, కలిసి ట్రావెల్ చేశారు కొద్ది రోజులు, ఇక అఫీషియల్ వేలో పెళ్లి చేసుకుని ఒకటి అవుదాం అనుకున్నారు. దెన్ పిన్ని బిడ్డైన ఈమె మంచు లక్ష్మి అండ్ విష్ణు ఒక తల్లి బిడ్డలు. ఈ మనోజ్ వచ్చేసి ఇప్పుడున్న ఆమె యొక్క బిడ్డ. బట్ అంతా ఫ్యామిలీ, నో డౌట్, అందరూ అంతా కలిసిమెలిసే ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. దెన్ ఇక లక్ష్మినే మంచు మనోజ్ని తన కొడుకు అనుకుంది, చక్కగా పెళ్లి జరిపించింది. ఆ పెళ్లి జరిపిన తర్వాత చాలామందికి వచ్చిన డౌట్, ఆల్రెడీ ధైర్యం మౌనిక యొక్క బిడ్డ ఉన్నాడు కదా, ఇప్పుడు మౌనికకి మనోజ్కి ఒక బిడ్డ కనుక పుడితే ఈ కొడుకు మీద ప్రేమ తగ్గిద్దా అన్న వేళ చాలామంది డౌట్స్ రైజ్ చేశారు. బట్ కలిసి వచ్చే కళ నడిచి వచ్చే కొడుకు అని ఇది అంటారు కదా, ఇదిగో ఇదే. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ, నా కొడుకు వీడు అని గర్వంగా మనోజ్ చెప్పిన విధానం, మౌనికని దగ్గర తీసుకుని తను చెప్పినట్టు కొన్ని అంశాలు, ఇవన్నీ చూసుకునేటప్పుడు సరే మంచు ఫ్యామిలీలో వాళ్ళు బయట పరంగా అన్నప్పుడు సొసైటీకి సంబంధించి కావచ్చు, వాళ్ళ స్టేట్మెంట్ సంబంధించి కావచ్చు, సినిమా సంబంధించి కావచ్చు, రిమైనింగ్ కొన్ని హడావులు చేస్తూ ఉంటారు, ట్రోలింగ్ గురవుతూనే ఉంటారు, కొంచెం నోరు పారేసుకుంటూ ఉంటారు. బట్ ఫ్యామిలీ పరంగా అన్నప్పుడు రిలేషన్స్ చాలా చక్కగా ఉంటూ ఉంటారు. సో రేపు వీళ్ళకి బిడ్డ పుట్టిన అంత కలిసిమెలిసి ఉంటారా బాబు అనుకున్నారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మంచు లక్ష్మి చెప్పిందనమాట, మనోజ్కి మౌనిక్కి ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆ ఆడబిడ్డని మేము ఎంఎం పులి అని పిలుచుకుంటామని చెప్పేసి అంటుంది. మౌనిక మనోజ్ వాళ్ళకు పుట్టిన బిడ్డ పులి అన్నట్టుగా చెప్తుంది. ఇక్కడ ఆమె పేరు ఏం పెడతారు ఏంటనేది తర్వాత వాళ్ళు చెప్తారు. వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మీలో చాలామంది అనుమానం పడ్డారు కదా, పిల్లలు పుడతారా పుట్టరా, పిల్లల్ని ప్లాన్ చేస్తారా లేదా అన్నది. అండ్ కొత్తగా వీళ్ళ ఫ్యామిలీలో ఇంకో బిడ్డ వస్తే వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి, చాలా లక్ష అనుకున్నారు, సెలబ్రిటీలు కదా వాళ్ళు అని చెప్పేసి అంతా కూడా చక్కగా సవ్యంగా గొప్పగా పోతుంది. ఎంతగా అంటే ఆల్రెడీ మౌనికకి ముందు భర్త వల్ల పుట్టిన బిడ్డ ఉన్నాడే ధైర్యం, అతను హైలైట్ చేసింది లక్ష్మి. నాకు అది బాగా నచ్చింది. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తనకు చిట్టి చెల్లి వచ్చినందుకు అని చెప్పేసి. సో వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా ఇది గతంలో కూడా చెప్పుకున్నా. బయట జనాలు ఏమనుకుంటారు ఏంటంటే వదిలిపడేసాడు. ఫ్యామిలీ పరంగా మీరు ప్రాపర్ వేలో ఆలోచించి అడుగులు వేస్తారే, అవే మిమ్మల్ని గొప్పగా ఉంచుతాయి, మీ ఫ్యామిలీ సంతోషంగా ఉంచుతాయి. సో మనోజ్కి అండ్ మౌనికకి పుట్టినటువంటి ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో తను గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు.